ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన లక్షణాలు. క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. చెప్పబోయేది ఏంటంటే ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన లక్షణాలు: ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విధేయత చూపాలి, సహనం కలిగి ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి, శ్రమలో ఆనందించాలి, క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. అందరికీ వందనాలు. విధములు, దేవునిని ఆరాధించే విధములు. క్రీస్తు పేరట నా అందరికి వందనములు. నేను చెప్పబోయేది ఏంటంటే దేవుని ఆరాధించే విధములు. దేవుని వాక్యం చదువుట ద్వారా, వాక్యం ప్రకటించుట ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, స్తుతించడం ద్వారా, ఉపకార ధర్మము చేయడం ద్వారా, కట్టడాలను గైకొనుట ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువునందు మనము ఎలా ఉండాలి, ప్రభువులో మనము ఎలా ఉండాలి అనేది మనము ఆశీష్ ద్వారా విందాం. క్రీస్తు పేరట మా అందరికీ వందనాలు. నేను చెప్పబోయేది ఏంటంటే ప్రభునందు మనము ఎలా ఉండాలి, ప్రభునందు ఆసక్తులై ఉండాలి, ప్రభునందు విధులై ఉండాలి, ప్రభునందు స్థిరులై ఉండాలి, ప్రభునందు తెచ్చుకోవాలి, ప్రభునందు ఆనందించాలి, ప్రభునందు ఏక మనసు గలవారై ఉండాలి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు పేరట మీ అందరికీ వందనాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు. క్రిస్మస్ అనే పదం 9 ప్రాముఖ్యమైన విషయాలు. సి అంటే కాల్, మానవుని పిలవడానికి వచ్చాడు. హెచ్ అంటే హలో, బాగు చేయడానికి వచ్చాడు. ఆర్ అంటే రేడింగ్, విమోచించుటకు వచ్చారు. ఐ అంటే ఇంపార్ట్, జీవడానికి వచ్చాడు. ఎస్ అంటే సీక్, నశించిన దాన్ని వెతికి రక్షించాలి. టీ అంటే టీచ్, బోధించుటకు వచ్చారు. ఎం అంటే మినిస్ట్రీ, పరిచయం చేయుటకు వచ్చారు. ఏ అంటే అపోద్య, అబోలిష్, పాపములను తీసివేయుటకు వచ్చారు. ఎస్ అంటే సేవ్, పాపములను రక్షించుటకు వచ్చారు. మీ అందరికీ వందనాలు. వెరీ గుడ్. ఏం చేయాలి? క్రీస్తు పేరట మీ అందరికీ నా వందనములు. ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే దేవుని దగ్గర నుండి మేలు పొందాలంటే ఏమి చేయాలి? దేవునికి మన హృదయం సమర్పించాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఇరుకు ద్వారములో ప్రవేశించాలి, నీచ కార్యములు తిరస్కరించాలి, యథార్థముగా జీవించాలి, దేవుణ్ణి ఆశ్రయించిన నీవు ఆనుకొని ఉండాలి, వాక్యమందు లక్ష్యం ఉంచాలి, దేవుని మాట అంగీకరించాలి. దేవుడు ఎవరిని కాపాడును, తన భక్తులను కాపాడు, ప్రేమించేవారిని కాపాడు, విశ్వాసం కావాలని కాపాడు, ఆధారపడేవారిని కాపాడు, కేకుని వారిని కాపాడు. అందరికీ వందనాలు. వెరీ గుడ్. క్రీస్తు పేరట మీ అందరికీ నా వందనములు. నేను చెప్పబోయే వాక్యం ఏమిటంటే పాపం వలన వచ్చే ముప్పు, దేవుడిచ్చే మహిమను కోల్పోవట, దేవుని సన్నిధి నుండి త్రేసివేయబట్ట, దేవుని ముఖమును మరుగు చేయను, మేలును దూరం చేయను, కీడు కలగదు, ప్రార్థనకు జవాబు ఉండదు, మన మీద ప్రభుత్వం చేయను, మీరు చేసే పాపం వలన శాపగ్రస్తులు అవుతారు. ఉదయకాల్పు ప్రార్థన ఎందుకు చేయాలి? సిద్ధపాటు జీవంతో కలిగిన కోసం, సంతోషమైన జీవంతో కలిగిన అరవైన జీవంతో కలిగిన కోసం, బలహీన సమయంలో బలం పొందను, భయం నుండి విడుదల పొందడుకు, దేవ దృష్టిలో అంగీకారంగా బతుకుడుకు, పాపలో ఉండి పొడిపకుండా ఉండడు. వెరీ గుడ్. క్రీస్తు పేరట అందరికీ
నా వందనములు. నేను చెప్పబోయేది ఏమిటంటే, ఏది పాపం? ప్రార్థన చేయకపోవట పాపం, శ్రమించకపోవట పాపం, సత్యములు మరుగా చేయుట పాపం, కోపం పగ మానుట పాపం, హృదయమును కఠిన పరుచుకునుట పాపం, సకల దుర్నీతి పాపం, విగ్రహారాధన పాపం, మొహపు చూపులు పాపం. క్రీస్తు పేరట మీ అందరికీ నా వందనములు. నేను చెప్పబోయేది ఏంటంటే, నిజమైన ప్రేమ లక్షణాలు. ప్రేమ దీర్ఘకాలం సహించును, ప్రేమ దయ చూపును, ప్రేమ అమర్యాదగా నడుచుకున్నదు, ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రేమ తన పొరుగువానికి కీడు చేయదు, ప్రేమ దోషములన్నిటిని కప్పును, ప్రేమ పాపములన్నిటిని కప్పును, ప్రేమ త్వరగా కోపపడదు. అనగా ప్రార్థన వల్ల పొందుకోగల 12 ఆశీర్వాదాలు. ప్రార్థన నిన్ను కాపాడుచున్నది, ప్రార్థన నిన్ను దేవుడి దగ్గర చేర్చున్నది, ప్రార్థన నీ పరిస్థితులు మార్చున్నది, ప్రార్థన నీకు ఆనందం ఇస్తుంది, ప్రార్థన నీ హృదయాన్ని సంతోషపరుస్తుంది, ప్రార్థన నీ ఆత్మీయ శక్తిని నీకు పంచుచున్నది, ప్రార్థన నీ బాధల్లో ఉండి స్వస్థత ఇస్తుంది, ప్రార్థన 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 నిన్ను స్వార్థం లేని మనిషిని చేస్తుంది, ప్రార్థన నీకు ఆదరణ ఇస్తుంది, ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, ప్రార్థన నిన్ను దేవుడి దగ్గర చేరుస్తుంది, ప్రార్థన నిన్ను దేవుడి చిత్తంలో నడిపిస్తుంది. ఈ చిన్న మాటలు నేను ముగిస్తాను.